యదాల నిజాలు వెలుగు తీసే కైజార్ మీ పృథ్వీ టుడే. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ కోటి సంతకాల శాంతియుత ర్యాలీ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ పాల్గొన్నారు. లోని పట్టణ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం నుంచి బయలుదేరి రింగ్ రోడ్, మోర్ జంక్షన్, మెయిన్ రోడ్డు మీదుగా 4 రోడ్ల జంక్షన్కు చేరుకుంది. పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు జరుగుతున్న కోటి సంతకాలు కార్యక్రమంలో భాగంగా సేకరించిన సంతకాల పత్రాలను వాహనాన్ని తాడేపల్లి కేంద్ర కార్యాలయానికి భారీ ర్యాలీతో పంపారు. ఈ ర్యాలీలో జిల్లా నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు. సంతకాలు చేసిన పత్రాలు గవర్నర్కు ఈ నెల 18వ తేదీన రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త మలసాల భరత్ కుమార్, మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు, మాజీ శాసనసభ్యులు కరణం ధర్మశ్రీ, అన్నంరెడ్డి అదీప్ రాజ్, కంబాల జోగులు, పెట్ల ఉమాశంకర్, మాజీ పార్లమెంటు సభ్యురాలు బిశెట్టి వెంకట సత్యవతి, పార్లమెంటు వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి మల్ల బుల్లిబాబు, రాష్ట్ర మాజీ జిల్లా వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, జీవీఎంసీ కార్పొరేటర్, రాష్ట్ర పార్టీ కార్యవర్గం సభ్యులు, జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులు, రాష్ట్ర అనుబంధ విభాగాల కమిటీ సభ్యులు, మాజీ రాష్ట్ర జిల్లా వివిధ కార్పొరేషన్ డైరెక్టర్స్, వార్డు అధ్యక్షులు, ముఖ్య నాయకులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం అబద్ధపు హామీలిచ్చి అడుగడుగులో ప్రజల్ని మోసం చేస్తూ ఈ రోజు ఏదైతే పేదలకి వైద్యం కోసం జగనన్న 17 కొత్త మెడికల్ కాలేజీల్ని మరి భూమి పూజ చేసి నిర్మాణం మొదలుపెట్టి 5 కాలేజీలను పూర్తి చేసి 2 కాలేజీల్లో సీట్లు అడ్మిషన్ చేస్తే మరి ఈ రోజు కేవలం 5,000 కోట్లతో పూర్తి చేయాల్సిన కాలేజీల్ని ప్రైవేట్ పరం చేసుకున్న ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలాగా రాష్ట్ర ప్రజలంతా కోటి సంతకాల ఉద్యమానికి శ్రీకారం చుట్టి వాళ్ళ అనకాపల్లి జిల్లాలో గౌరవనీయులు సోదరులు గుడివాడ అమర్నాథ్ గారి నాయకత్వంలో మరి సీనియర్ నాయకులు మాజీ డిప్యూటీ సీఎం ముత్యాల నాయుడు గారి నేతృత్వంలో అన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, పార్లమెంట్ అబ్జర్వర్స్, సమన్వయకర్తల యొక్క సమన్వయంతో ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున అనకాపల్లి జిల్లాలో ఈ కార్యక్రమానికి విచ్చేసి సంఘీభావం తెలిసిన మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తారు. నేటికి సంవత్సరం అవుతా ఉన్నా నేటికి పేమెంట్లు ఇవ్వాలన్నటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం ఉంది. 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తా ఉన్నాడు. ఏ ఒక్కడికి 2 సంవత్సరాలు కొత్త పెన్షన్ ఇచ్చినటువంటి పరిస్థితులు లేవు. నిరుద్యోగ యువతకి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి అన్నాడు, లేదు. సంవత్సరానికి 3 సిలిండర్లు అన్నాడు, లేదు. 18 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి మహిళకి నెలకి 1,500 రూపాయలు ఇస్తా అన్నారు. మరి అన్ని లేవంటే ఏదుంది? కేవలం ఈ రాష్ట్రంలో అవినీతి మాత్రమే ఉంది అనేటువంటి విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. కొడుకు పబ్లిసిటీ, తండ్రి ప్రచార యావ. ఇప్పటికీ ఈ సంవత్సరంన్నర కాలంలో వారు చేసినటువంటి అప్పు 2,66,000 కోట్ల రూపాయలు అప్పు చేసినటువంటి ఘనత ఈ ప్రభుత్వానికి దక్కుతా ఉంది. మనం కూడా 3 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాం, కానీ 2,70,000 కోట్ల రూపాయలు పేదవాడి చేతిలో పెట్టామన్నటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. కానీ ఈ ముఖ్యమంత్రి కేవలం 18 మాసాల్లోనే 2,70,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తే పేదవాడి చేతిలో 1 రూపాయి అన్న వెళ్ళిందా ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పుకుంటాం. కూడా ఒక 5,000 కోట్ల రూపాయలు ఈ మెడికల్ కాలేజీ నిర్మాణానికి ఇచ్చాడా అంటే అది లేదు. ఎక్కడ ఏ డబ్బు వచ్చినా ఏ రూపాయి వచ్చినా అయితే ఆయన జేబులోకి, లేకపోతే ఆయన నిర్మిస్తున్నటువంటి అమరావతి తప్పితే ఈ రాష్ట్రంలో 26 జిల్లాలు లేవు, ఈ రాష్ట్రంలో మిగిలినటువంటి ప్రాంతాలు లేవు, ఈ రాష్ట్రంలో రాయలసీమ లేదు, ఈ రాష్ట్రంలో ఉత్తరాంధ్ర లేదు, ఈ రాష్ట్రంలో కోస్తాంధ్ర లేదు. కేవలం ఈ రాష్ట్రంలో ఏముందనంటే ఒక్క అమరావతి మాత్రమే ఉంది. అది ఒక్కటి ఉంటే చాలు అని చెప్పి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఉన్నారు.